షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇది నా కృపావాక్యము చూసుకుందాము. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 24వ వచనం. అందరి హృదయములను ఎరిగియున్న ఎలోహిం. అవును, పరలోకపు తండ్రి ప్రతి వారి హృదయములను ఎరిగి ఉన్నవాడు, హృదయాలను పరిశోధించేవాడు. అయితే 11 మంది అపోస్తలులు ఒక విపత్కరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఇస్కరియోతు యూదా తనకు ఆ ఇవ్వబడిన భాగ్యమును కోల్పోయాడు. ఆ స్థానంలో 12వ శిష్యునిగా అనగా 12వ సింహాసనం కొరకు అక్కడ ఉన్న 2 యవనస్తులను, యోసేపు మరియు మత్తీయ, వీరిద్దరున్నారు. 2 యోగ్యులే. ఎవరిని చూజ్ చేసుకోవాలి? అప్పుడు ప్రార్థన పూర్వకంగా 11 మంది శిష్యులు, అక్కడ ఉన్న కొందరు సమూహం అంతా, అయ్యా మీరు అందరు హృదయాలను ఎరిగి ఉన్నవారు, ఈ 2లో ఆ యొక్క అపోస్తలత్వమును మీరు ఎవరికి ఇవ్వనై ఉన్నారో అని వారు చీటీలు వేయడం మొదలుపెట్టారు. అక్కడ ఒక చీటీ మత్తయి పీరియడ్ వచ్చింది మనకు తెలుసు. అయితే బిడ్డలారా, కొన్నిసార్లు మనము కఠినమైన సమస్యలలో, కొన్ని ఆస్తుల పంపకాలలో, కొన్ని పరిస్థితులలో చీటీలు వేస్తుంటుంటారు. మేము 2018లో యెరూషలేము యాత్రకు వెళ్ళినప్పుడు మాతో పాటు వచ్చిన చెల్లెమ్మ తను నెలకు 5,000 చొప్పున ఒక 10 మంది ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు వేసుకున్నారు, డబ్బులు వేసుకున్నారు నెలకు ఒకరికి వచ్చేటట్టుగా. అయితే నేను ఈ మంత్ వెళుతున్నాను ఇట్లా యెరూషలేము యాత్రకు అని ఇవ్వమని అంటే అతను ఎవరైతే మెయింటైన్ చేస్తున్నా ఆవిడ ఒప్పుకున్నది. కానీ మిగతా వారు వచ్చి, లేదు మాకు అవసరాలు ఉన్నాయి, మీరు చీటీలు వేయాల్సిందే అన్నారు. అయితే ఈ చెల్లెమ్మ వెళ్ళలేదు. ఈమె యాబ్సెన్స్లో వారు చీటీలు వేశారు. మొదటిసారి ఈ చెల్లెమ్మ పేరే వచ్చింది. మళ్ళీ లేదు మీరేదో చేశారు అని ఆ చీటీలను ఓపెన్ చేసి మళ్ళీ 2వసారి వేశారు. ఈ చెల్లెమ్మ పేరు వచ్చింది. ఆ చెల్లెమ్మ ఎవరో మీకు తెలుసు అనుకుంటున్నాను. మన వాళ్ళకి అందరికి అర్థమైంది. ఇగో మన యవనస్తులలో ఇప్పుడు రికార్డింగ్ చేస్తున్న ప్రసాద్ వాళ్ళ తల్లిగారు లక్ష్మీ చెల్లెమ్మ. కాబట్టి బిడ్డలారా, కొన్ని మార్లు పరమ తండ్రి మన యొక్క విపత్కర పరిస్థితులలో, క్లిష్ట పరిస్థితులలో ఆయన మనకు సహాయం చేయవాడు. ఆయన ఆశ్రయించినప్పుడు ఈ యొక్క పరిచర్య విషయంలో ఉన్నతమైన పరిచర్య, అది ఏదో మామూలు పరిచర్య కాదు. ఆ 12వ శిష్యుడిగా పొందుకోవడం అనేది అది గొప్ప భాగ్యము, గొప్ప ధన్యత. సింహాసనం ఎక్కడము. అఫ్ కోర్స్ వారు హతసాక్షులు అయ్యారు, అది వేరే విషయం. వాళ్ళు హతసాక్షులు అయ్యడానికి ఎన్నుకొనబడిన వారు, ఏర్పాటు చేయబడ్డవారు. అది ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత. కాబట్టి బిడ్డలారా, పరిశుద్ధులారా, కొన్ని మార్లు మనం సేవ చేయడానికి కొరకు వెనుకంజ వేస్తుంటుంటాము, సువార్త ప్రకటించడానికి వెనుకంజ వేస్తుంటుంటాము. ఎందుకంటే యోనా అలాంటి పని చేశాడు. కానీ అక్కడ పడవలో ఉన్నవారు చీటీలు వేసి యోనా పేరిట రావడము, యోనాను సముద్రంలో పడివేశారు, విపత్తి వచ్చింది. కాబట్టి పరమ తండ్రి మన కృప చూపాలంటే మనము కూడా కొన్ని మార్లు ఆయన ఆశ్రయించాలి. ఆయన హృదయాలను ఎరిగినవాడు కాబట్టి కృప చూపువాడు, సహాయం చేయవాడు. అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, సర్వలోకం యొక్క హృదయాలను ఎరిగినవాడా, మీరు నాయన విపత్కర పరిస్థితులలో మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు మీరు కృప చూపవారు, సహాయం చేయవారని మీకు స్తోత్రములు చెల్లిస్తూ యెహోవా మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం. పరమ తండ్రి, మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, మన విమోచకుడు, నజరేయుడైన యెహోవా మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.